నమస్తే, వెల్కమ్ టు మిడ్ డే డిబేట్. దిస్ ఇస్ సుమిత్ర. ఏపీలో విపక్షాలు త్రిముఖ వ్యూహాన్ని అమలు చేయబోతున్నాయి. అధికార వైసీపీని గద్దె దింపడమే టీడీపీ, జనసేన, బీజేపీ జత కట్టడం దాదాపు ఖరారైనట్లే కనిపిస్తోంది. ఇప్పటికే టీడీపీ, జనసేన పొత్తుకు ఓకే అనగా బీజేపీని కూడా కూటమిలోకి తీసుకొచ్చేందుకు పవన్ కళ్యాణ్ తుది దశ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆయన హస్తిన వెళ్తున్నారు. మరోవైపు తాను ఈసారి కూడా భీమవరం నుంచే పోటీ చేయబోతున్నట్లు జనసేనాని స్పష్టం చేసేశారు. స్థానిక టీడీపీ నేతల్ని కలిసి తనకు మద్దతు ఇవ్వాల్సిందిగా కోరారు. ఇక అటు వైసీపీ కీలక నేతలకు ధీటైన అభ్యర్థుల్ని ఎంచుకునే పనిలో టీడీపీ తలమునకలై ఉంది. అగ్రనేతలకు ప్రతిగా అంత్యస్థాయి నేతల్ని రంగంలోకి దింపి ఓడించాలని కృత నిశ్చయంతో ఉంది. మరి ఈ మూడు పార్టీల కూటమి విధి విధానాలు ఎప్పటి వరకు ఖరారవుతాయి? పవన్ ఢిల్లీ పర్యటనలో దీనిపై క్లారిటీ వస్తుందా? అభ్యర్థుల ఎంపికలో టీడీపీ ఎలాంటి వ్యూహాలు అవలంబిస్తోంది? విపక్ష కూటమిని ఎదుర్కోవడం వైసీపీకి సాధ్యమేనా? ఇవే అంశాలపై వాళ్ళ మిడ్ డే డిబేట్లో చర్చిద్దాం. ఇక ఈ అంశంపై చర్చించడానికి మనతో పాటు జూమ్లో యాడ్ అవుతున్నారు వైసీపీ రాష్ట్ర నాయకులు మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు. నమస్కారం అండి శ్రీనివాసరెడ్డి గారు. అలాగే టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మోకా ఆనంద్ సాగర్ గారు. నమస్కారం అండి ఆనంద్ సాగర్ గారు. జనసేన రాష్ట్ర నాయకులు మట్టి వెంకటేశ్వరరావు గారు. నమస్కారం అండి వెంకటేశ్వరరావు గారు. వెంకటేశ్వరరావు గారు నమస్కారం అండి. శ్రీనివాసరెడ్డి గారు చెప్పండి. ఓకే అండి. అందరూ కలిసి జగన్ టార్గెట్గా వ్యూహాలు ప్రతి వ్యూహాలకి రెడీగా ఉన్నారు, జగన్ని గద్దె దించడం కోసమే. మరి వైసీపీ ప్లానింగ్ ఏంటి? వైసీపీ ఏం చేయబోతుంది? ఇప్పటికే కాంగ్రెస్లో షర్మిల కూడా హవా కనిపిస్తూ ఉంది. మరి వైసీపీ ఎలా ఎదుర్కొంటుంది? ముందుగా మన స్వతంత్ర టీవీ వీక్షకులకు, మీకు, వెంకటేశ్వరరావు గారికి, మోకా ఆనంద్ సాగర్ గారికి అందరికి కూడా గుడ్ ఆఫ్టర్నూన్ అమ్మా, శుభ సాయంత్రం. ఏది ఏమైనా సరే వాళ్ళు కింద పడతా ఉంటారు, మీద పడతా ఉంటారు. 3 ఏళ్ల క్రితం ఏది 2021 మార్చి 14వ తేదీన పిలుపునిచ్చాడు పవన్ కళ్యాణ్ గారు. బీజేపీ వచ్చేస్తుంది, బీజేపీ రోడ్ మ్యాప్ ఇచ్చేస్తుందని. రోడ్ మ్యాప్ ఇవ్వడానికి 2.5 ఏళ్ళు పట్టింది. ఆ 2.5 ఏళ్ళు పట్టింది. ఇప్పటికి ఆ రోడ్ మ్యాప్ తెచ్చుకోలేకపోయారు వాళ్ళు. సరే, వాళ్ళు తెచ్చుకుంటారో తెచ్చుకోలేరో, కింద పడతారో మీద పడతారో మాకు సంబంధం లేదు కానండి. మా యొక్క భీమిలిలో జరిగినటువంటి సిద్ధం సభతోటి బెంబేలెత్తారు, దెందులూరుతో దడబుట్టింది, ప్రాంతాలతో రంగు పడిపోయి అసలు రంగంలో ఉండాలా వద్దా, ఎన్నికల రంగంలో నిలుద్దామా వద్దా. ఎందుకంటే ప్రజాక్షేత్రంలో ఇప్పటిదాకా ఒక విష ప్రచారాన్ని చేశారు. జగన్మోహన్ రెడ్డి గారి పని అయిపోయింది, ఎప్పుడు ఎన్నికలు పెట్టినా సరే వైసీపీని తరిమేస్తారు, పారేస్తారు, ఇచ్చిరేస్తారు అని చెప్పి చెప్పుకుంటా వచ్చారు. మరి ఇవన్నీ వట్టిదే. ప్రజాబలం అనేది జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నది అనేది చాలా స్పష్టంగా ఈ యొక్క సభల ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ అర్థమైన తర్వాత ఇప్పుడు ఏంటంటే భారతీయ జనతా పార్టీ చుట్టూ వీళ్ళు ఎందుకు పరుగులు తీస్తున్నారు? భారతీయ జనతా పార్టీ ఒకప్పటి పరిస్థితి వేరు. 2014లో వీళ్ళతో కలిసినప్పుడు జవదేకర్ అనే అతన్ని వీళ్ళ ఇళ్ల దగ్గరకు పంపించారు. ఇప్పుడేం చేస్తున్నారు భారతీయ జనతా పార్టీ వాళ్ళు? మీ అవసరం కొద్దీ మీరు మా దగ్గరకు వస్తున్నారు, మీ సంగతి మేము తేలుస్తామన్నట్టుగా వీళ్ళ మెడ మీద కత్తి పెట్టారు. భారతీయ జనతా పార్టీ ఉద్దేశం ఏంటంటే, వాళ్ళ యొక్క ఉద్దేశం ఏంటంటే 95 సీట్లు మాత్రమే తెలుగుదేశం పార్టీకి ఇస్తాము, 80 సీట్లు మేము జనసేన పోటీ చేస్తాము. మా 80లో మాకు ఎక్కువ వస్తే మాకు సీఎం పదవి, మీ 95లో మీకు ఎక్కువ వస్తే మీ సీఎం పదవి. ఈ రకంగా సీఎం పదవిలో షేర్ ఉండాలి. అది కూడా ముందు 95 మీకు ఎక్కువ సీట్లు వస్తే మీకు సీఎం పదవి ముందు, మాకు ఎక్కువ సీట్లు వస్తే మాకే సీఎం పదవి ముందు. ఆ స్థాయికి వాళ్ళు ఆ బెట్టు చేస్తా ఉన్నారు. కాబట్టి ఈ పీఠముళ్ళు పట్టలేదు, మింగుడు పట్టలేదు. చంద్రబాబు నాయుడు గారికి ముందు నుయ్యి వెనక గొయ్యిలాగా పరిస్థితి ఉన్నది. ఎందుకంటే ఆయన ఏమో ఒకవైపు శపథం చేశాడు,
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో, మరలా ముఖ్యమంత్రిగానే నేను అడుగు పెడతాను అంటే వీళ్ళకి ప్రజల ప్రయోజనాలు కానీ ఇవి కానీ ఏం సంబంధం లేదు. అధికారం 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 మీద మమకారం తప్ప ప్రజల మీద, ప్రజలకు సంబంధించి ఏ విధమైనటువంటి ఆలోచనలు కానీ మమకారం కానీ లేనటువంటి పరిస్థితి. ఇవన్నీ ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఎంత బలంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు అంటానికి ఇదే కారణం. వాళ్ళు ఒంటరిగా మేము వస్తామని చెప్పగలగటం కానీ, లేదా ఇదిగో మా ప్రణాళికలు ఇవి అని చెప్పి చెప్పటం కానీ, జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన సంక్షేమ రాజ్యం చేస్తా ఉంటే శ్రీలంక అయిపోతుందని, ఇప్పుడు అంతకు మించి మేము సంక్షేమం ఇస్తాం, అమ్మఒడి ఒక్కళ్ళకి ఇస్తేనే సర్వనాశనం అయిపోయిందని చెప్పిన ఆర్థిక వ్యవస్థ చెప్పిన వాళ్ళు ఇంట్లో ముగ్గురున్నా నలుగురున్నా ఇస్తామని చెప్పేసి అంటా ఉన్నా. సరే, అంటే పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారు నోటిఫికేషన్ వచ్చేంత వరకు కూడా చెప్పరు. ఎందుకంటే జగన్ వ్యూహాలను ఎదుర్కోవాలంటే మాత్రం నోటిఫికేషన్ వచ్చిన తర్వాతే చెప్తారు అన్న వస్తున్న వార్తలకు చెక్ పెట్టేలాగా భీమవరం నుంచి పోటీ చేస్తారు పవన్ కళ్యాణ్ అని వస్తున్న వార్తకి మీరేం చెప్తారు? ఇంకా ఏం చెక్ సుమిత్ర గారు, ఇంకా ఏం చెక్? 2 నెలల్లోకి ఎలక్షన్ పోలింగ్ కూడా డేట్ వచ్చేస్తే, ఆల్మోస్ట్ వచ్చేస్తే, నాకు తెలిసి ఏప్రిల్ 16 ఆ ప్రాంతంలో పోలింగ్ ఉండవచ్చు. పోలింగ్ డేట్ కూడా వచ్చినాక ఇంకా డేట్ చెప్పకుండా దాచుకొని ఉపయోగం ఉంది ప్రజలకి? భీమవరంలో పొలిటికల్ గా వైసీపీ స్టేటస్ గానీ ఏంటి, ఏమంటారు మరి? మీరు లాస్ట్ టైం కూడా ఏ రకంగా కూడా వైసీపీ అసలు మాకు ప్రత్యామ్నాయం ఉంది అని మేము అనుకోవట్లేదమ్మా. మేము స్టిల్ వీఆర్ కన్ఫైన్డ్ టు వై నాట్ 175. ఎందుకంటే ఎవరు ఎంతమంది జత కట్టినా ఏది కట్టినా కానీ అసలు ఏది కట్టినా వై నాట్ 175, వై నాట్. ఎందుకంటే పోయిన వాళ్ళు కూడా క్యూ కడుతున్నారు. మళ్ళా ఎందుకు క్యూ కడుతున్నారు చెప్పండి? అక్కడ ఒక్క పోత తట్టుకోలేకపోతున్నారు. అక్కడ పరిస్థితులు అర్థమైపోయినాయి వాళ్ళకి. గతంలో తెలుగుదేశం పార్టీకి వైఎస్ఆర్సీపీని వదిలిపెట్టి 23 వెళితే 23లో ఆ గొట్టిపాటి బుజ్జి తప్ప మిగతా 22 మంది రాజకీయంగా అగమ్యగోచరం అయిపోయింది. వాళ్ళ భవిష్యత్తు ఎక్కడున్నారో కూడా అర్థం లేదు. రైట్, వెళ్ళిన వాళ్ళు కూడా వచ్చే పరిస్థితిలో ఉంది. వైసీపీ మాత్రం చాలా ధైర్యంగా ఎవరు జత కట్టినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉందని మీరు చెప్తున్నారు. ఓకే, ఆనంద్ సాగర్ గారు మీరు మాట్లాడండి. టీడీపీ స్టేటస్ ఏంటి, ఎన్నికల వ్యూహాలు ఏంటి? అంటే ప్రజల్లో వ్యతిరేకత ఉంది అని చెప్తున్న టీడీపీ, జనసేన ఇవన్నీ కూడా అభ్యర్థుల్ని ప్రకటించడంలో, పొత్తుల్ని ఖరారు చేసుకోవడంలో ఈ డిలే ఏమైనా రానున్న రోజుల్లో ఏమైనా ప్రాబ్లంగా మారే అవకాశం ఉందా? ముందుగా మీకు ప్యానల్ ఉన్న పెద్దలకి హృదయపూర్వక నమస్కారం అండి. పొత్తుల రాజకీయాలు వేరే ఉంటాయి, ఒంటరి రాజకీయాలు వేరేగా ఉంటాయి. 4-3 కలిసి ఒక కూటమిగా ఏర్పడినప్పుడు అనేక సర్దుబాట్లు ఉంటాయి, అవగాహనలు ఉంటాయి, ఆలస్యం జరుగుతుంది. అంత మాత్రాన ఏదో ఎన్నికల రంగానికి వెళ్ళడానికి భయపడుతున్నట్టో, లేకపోతే వైసీపీని చూసి మేము ఏదో అదిరిపడుతున్నట్టో అని వాళ్ళు అనుకుంటే అది వాళ్ళ భ్రమ. ఒకటే అడుగుతున్నా, 3 ప్రాంతాల్లో 3 సభలు పెట్టి మాకు సక్సెస్ అయినాయి అని చెప్తున్నారు. పార్లమెంట్కి ఒక సదస్సు పెట్టాం, మేము యువగళం ముగింపు సభ పెట్టాం. ఆ సభలో ఏ సభలో కూడా మేము ఎవరిని కూడా తీసుకురాలేదు. మీకు ఈవేళ వచ్చే జనం అంతా కూడా మీ వాలంటీర్లు తీసుకొచ్చే కలెక్టెడ్ క్రౌడ్స్ ఉన్నారు మీ దగ్గర. కానీ మీరు సక్సెస్ అయిపోయినటువంటి 3 సభల్లో రాప్తాడుతో రంగంలో ఉండాలా పోవాలని తెలుగుదేశం అనుకుంటుంది అంటున్నారు కదా. రాప్తాడు సభలోనైనా వై నాట్ 175 అనే మాట మీ ముఖ్యమంత్రి ఎందుకు మాట్లాడట్లేదు? దానికి కారణం ఏంటి? ఆ మాట ఎందుకు మరుగున పడిపోయింది? ఆ మాట మీ నోట్లోంచి మళ్ళీ ఎందుకు ఊడిపడట్లేదు? అది ఒక్కసారి మీరు ఆలోచించుకోవాలి. ఇప్పుడు ఎవరు భయపడుతున్నారు? ఎవరు వెన్నులో వణుకు పుడుతుంది? ఎవరికి చలి జ్వరం వస్తుంది ఎన్నికలంటే? మీ పథకం చెప్తున్నారు, అమ్మఒడి అందరికీ మేము కూడా వేస్తాం అందరికీ అని చెప్తున్నాం అని మమ్మల్ని దెప్పబడుతున్నారు కదా. మీ అమ్మఒడి పథకం ద్వారా ఎక్కడి నుంచి తెస్తున్నారు ఆ డబ్బులు? దళితుల నోట్లో మట్టి కొట్టి తెస్తున్నారు. 1,14,000 కోట్ల రూపాయల దళిత. రైట్, అంటే వైసీపీ పథకాల గురించి అంటే ఆనంద్ సాగర్ గారు, ఇప్పుడు బీజేపీతో పొత్తు ఖరారయ్యే సందర్భం కనిపిస్తుందా? నెక్స్ట్ వ్యూహాలు ఏంటి అసలు ప్లానింగ్ ఏంటి? అంటే టీడీపీకి క్యాడర్కి కానీ టీడీపీని ఇష్టపడుతున్న ప్రజలకు కానీ మీరు ఏం చెప్పబోతున్నారు? అదే చెప్తున్నాను. మరి అక్కడ ఆయన మాట్లాడేదానికి కూడా నేను కౌంటర్ ఇవ్వాలి కాబట్టి ఇచ్చిన తర్వాత ఇది చెప్తాను, మీరు టైం ఇస్తే. ఇప్పుడు ఈ దళిత ఉప ప్రణాళిక
పథకం యొక్క నిధులు 1,14,000 కోట్లు ఈవేళ ఈ అమ్మఒడి పథకానికి ప్రభుత్వం తరలించింది. అది ధర్మమా అని అడుగుతున్నా. దళితుల నోట్లో మట్టి కొట్టి ఈ పథకాలు పెట్టి అందరికీ పంచుతున్నారు. రాష్ట్రానికి ఆదాయం లేకుండా చేసి అప్పులు చేసి పప్పు కూడు పంచుతున్నామని మీరు గొప్పలు చెప్పుకుంటున్నారు. అది ఎంత మీ డొల్లా సంక్షేమం, మీ ఇతర నోట్లో మట్టి కొట్టి చేసే మీ సంక్షేమం రాష్ట్రానికి క్షవరం చేసింది, గుండు గీసింది, సంక్షోభంలో రాష్ట్రాన్ని ముంచేసింది, అప్పుల కుప్పగా మార్చింది. పైసా ఆదాయం లేని పేద రాష్ట్రంగా రాష్ట్రాన్ని మీరు 50 ఏళ్ళు వెనక్కి నెట్టేశారు. ఇటువంటి సందర్భంలో వస్తున్నటువంటి ఎన్నికల్లో మేము బీజేపీతో జనసేనతో ఏదైతే 2014 మా పాత కూటమి ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ పునరుద్ధరించుకుని కొత్తగా మీ ముందుకు వస్తున్నాం. మధ్యలో విభేదాలతో 2019లో ఎవరి పార్టీ తరపున వాళ్ళు పోటీ చేసుకున్నాం. అంటే ఒంటరిగా వెళ్తే ఏ పార్టీ కూడా వచ్చే అవకాశం లేదా జగన్ కి ఆపోజిషన్ గా? ఏమండి, ఒంటరిగా పోటీ చేస్తే వచ్చే అవకాశం లేదా? 2019లో ఫెయిల్ అయినట్టు ఫెయిల్ అవుతారా? అందుకేనా? ఇక్కడ మీరు ఒకటి అర్థం చేసుకోవాలి. ప్రభుత్వం ఒకటే, పాలక వర్గం ఒకటే, పరిపాలించి పార్టీ ఒకటే, కానీ ప్రతిపక్షాలు 100 ఉంటాయి. మన రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షాలు 3 ఉన్నాయి. ఆ 3 కలిసి వస్తున్నాయి. 3 అట్లతో పాటు ఇంకా ఎవరన్నా కలిసి వచ్చినా కలుపుకుంటాం. ప్రతిపక్షాలన్నిటిది ఒక బాట అవుతుంది, పాలక పక్షం ఒకటి ఏకంగా ఉంటది. ఇది కామన్. తెలుగుదేశం అధికారంలో ఉన్నంతే, కాంగ్రెస్ అధికారంలో ఉన్నంతే, మొన్న బీఆర్ఎస్ అధికారంలో ఉన్న తెలంగాణలో కూడా అదే. ఆ మాత్రం కామన్ లాజిక్ మిస్ అయితే ఎవరేం చెప్తారండి? అది మేము ప్రతిపక్షాలుగా ఉన్నాం. ఈ ప్రజాకంటక ప్రభుత్వాన్ని దింపాలనే ధ్యేయంతో ఏకాభిప్రాయంతో సంఘటీకృతం అయ్యాం. మేము అన్ని పార్టీలు కలిసి సమిష్టిగా ముందుకు రాబోతున్నాం. దీన్ని బలహీనత అంటారా? దీన్ని బెంబేలెత్తిపోవడం అంటారా? దీన్ని భయపడ్డం అంటారా? రాజకీయాల్లో సహజంగా జరిగే ప్రక్రియ. ఈవేళ కేంద్రంలో చూసుకోండి, బీజేపీ కూటమి, కాంగ్రెస్ కూటమి. ఒంటరిగా పోరాడుతుందా బీజేపీ అక్కడ? ఒంటరిగా పోరాడుతుందా కాంగ్రెస్ అక్కడ? జాతీయ పార్టీలే కూటమిలు కట్టుకున్నప్పుడు ఒక ప్రాంతీయ పార్టీగా తెలుగుదేశం పార్టీ ఎందుకు కూటమి కట్టుకోకూడదో దానికి వాళ్ళు చెప్పాలి సమాధానం. అది ఒంటరితనం అంటారేంటి? నో, రేపు మేము అధికారంలోకి వచ్చినా మీరు అందరినీ కలుపుకొని వస్తారేమో. ఒకటి, ఈ పొత్తులు తెలుగుదేశం పార్టీది రాచబాట, మా దారి రహదారి. మేము పొత్తైనా కత్తైనా ఓపెన్ గా పట్టుకుంటాం, పెట్టుకుంటాం. కానీ వీళ్ళకలాగా ముసుగులో చీకట్లో అక్రమ సంబంధాలతో అక్రమ పొత్తులతో మేము వ్యవహారం చేయలేం. మాకు చేత కాదు ఆ టైపు అనైతిక అక్రమ పొత్తులు అని. అంటే దేని ఉద్దేశించి అంటున్నారు? ఉంటారు, చాలా ఉంటాయి, వాళ్ళకు కూడా ఉన్నాయి, తెలుసు, అందరికీ తెలుసు. ఈ 5 ఏళ్ల కాలంలో ఎవరితో వాళ్ళు అంటగాకి వాళ్ళ కేసులను ఆపు చేసుకోగలిగారు, వాళ్ళ తప్పులు బయటపడకుండా ఆపు చేసుకోగలిగారు, వాళ్ళ అరెస్టులను ఆపు చేసుకోగలిగారు, వాళ్ళకున్న ఇబ్బందులను అధిగమించారు, కాపాడుకుంటూ వస్తున్నారు, వాళ్ళ స్కిన్ కాపాడుకుంటున్నారు. ఎవరితో అంటగాకి తెలీదా? పిల్లి పాలు తాగుతూ ఎవరు కళ్ళు మూసుకున్నాను ఎవరు చూడట్లేదు అనుకుంటారంట. అలాగే వీళ్ళు కూడా ఢిల్లీ వెళ్ళి పాలు తాగే విషయాన్ని, కళ్ళు మూసుకుని పాలు తాగే విషయాన్ని, చీకట్లో మాట్లాడుకునే విషయాన్ని, ఆ చీకట్లో చేసుకునే ఆ ఒప్పందాల్ని, అక్రమ సంబంధాల్ని ఎవరికీ తెలియదు అనుకుంటే అది వాళ్ళ వ్యక్తిగతంగా వదిలేస్తాం తప్ప రాజకీయంగా అంత ఫూలిష్ గా ఏ పార్టీ ఉండదు, ఏ కార్యకర్త ఉండడు, మీలాంటి జర్నలిస్టులు కూడా ఉండరు. మీకు కూడా తెలిసే విషయం. రైట్. వెంకటేశ్వరరావు గారు, చెప్పమ్మా. ఏదైతే చెప్తున్నారంటే కేసులను మాఫ్ చేయించుకోవడానికి జగన్ బీజేపీతో సన్నిహితంగా ఉండేవారు అని చెప్తున్న బీజేపీతోని టీడీపీ, జనసేన కలిసి పోటీలోకి వెళ్తోంది. మరి దీని గురించి మీరు ఏం మాట్లాడతారు? మీ వర్షన్ ఏంటి? అట్ ద సేమ్ టైం భీమవరంలో పోటీ చేస్తాను అని చెప్పి క్లారిటీ వచ్చిన తర్వాత రెస్పాన్స్ ఏంటి? నమస్కారం అమ్మా, మీకు ప్యానల్లో ఉన్నటువంటి మిత్రులిద్దరికి కూడా నమస్కారం. అదేవిధంగా మన టీవీ వీక్షకులందరూ కూడా శుభ సాయంకాలం. ఇప్పుడు అంత్యాక్షరిలాగా ఆనంద్ సాగర్ గారు వదిలేసిన దగ్గర నుంచి నన్ను మొదలు పెట్టమని అంటున్నారు. సరే, సంతోషమే. ఒకటమ్మా, ఆంధ్ర రాష్ట్రంలో ఆయన ఏదో సింహం సింగిల్ గా వస్తుంది, వై నాట్ 175, ఇవన్నీ రాజు బలవంతుడైతే శత్రువులంతా ఒకటవుతారు. ఇది కూడా చెప్తుంది వైసీపీ. అంతే కదా అని
అదే అదే వైనాట్ 175 అనో లేకపోతే సింహం సింగిల్ గా వస్తుందనో, రాజు బలవంతులు అయితే అందరూ కూడా కూడగొట్టుకుని సామ్రాజ్యం మీద దండయాత్రను అనే మాట ఏదైతే ఉందో అది వారి యొక్క ఫ్యూడల్ వ్యవస్థకి, ఫ్యూడల్ మనస్తత్వానికి నిదర్శనంగానే మనం భావించాలి తప్పితే వారిని అన్టచబుల్ పార్టీ అని ఎందుకు అనుకోకూడదు? ఇప్పుడు సపోజ్ బీజేపీ భారతదేశంలో బీజేపీ కమ్యూనిస్టులు పరస్పర విరుద్ధమైనటువంటి పార్టీలు. భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ ఒక కూటమిగా ఉన్నప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలు జగన్తో కూటమిలోకి వెళ్ళట్లేదే. లేదు, భారతీయ జనతా పార్టీ ఇప్పుడు వరకే మా కూటమిలో రాలేదు, జగన్తో పొత్తుకు వెళ్ళి జగన్ గారు ఎమ్మడబడుతున్నాడు పొత్తు పెట్టుకోవాలని, కానీ భారతీయ జనతా పార్టీ పొత్తు పెట్టుకోవట్లేదే. కాబట్టి ఏంటంటే వాళ్ళతో పొత్తు కలిసేటువంటి వాళ్ళు ఎవరు లేరు. ఇక్కడ ఏంటంటే పొత్తులు ఉన్నాయా పొత్తులు లేవా అనేది విషయం కాదు. ప్రభుత్వానికి కొన్ని ప్రత్యేకమైనటువంటి సౌలభ్యాలు ఉంటాయి. ఇప్పుడు ప్రభుత్వం సిద్ధం సభ పెడుతుంది, ప్రభుత్వం పెద్దగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా సిద్ధం సభ పెట్టినప్పుడు ట్రాఫిక్ రూల్స్ ఉండవు, ఆర్టీసీ బస్సులు కంప్లీట్ గా కేటాయించాలి, ప్రైవేట్ కాన్వెంట్ లో ఉన్న బస్సులందరూ కూడా బ్రేక్ ఇన్స్పెక్టర్లు చెప్తారు ఇవ్వాలని. అదే ప్రతిపక్ష పార్టీలకి అయితే ఒక ఆర్టీసీ బస్సు డబ్బులు కడతామన్నా ఎవరు, ప్రైవేట్ బస్సులు రానివ్వరు. అదే జగన్ పార్టీ గారు అధికార పార్టీ మీటింగ్ పెడితే పబ్లిక్ ఎగ్జామ్స్ అయినా కూడా వాయిదా వేస్తారు. ఇట్లాంటి ఫెసిలిటీస్ కొన్ని ఉన్నాయి అధికార పార్టీకి. అదేవిధంగా ఈ యొక్క వాలంటీర్ వ్యవస్థ, గ్రామ సెక్రటరీలు వీళ్ళంతా కూడా జనాన్ని పోగు చేసేటువంటి పరిస్థితి. మిత్రులు మన శ్రీనివాసరెడ్డి గారు, మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు చెప్పారు ఏదంటే ఏదో భీమిల్లో బెంబేలు ఎత్తించారు, తర్వాత ఇంకో చోట ఇంకోటి రాప్తాడులో ఏదో రకరకాలుగా. కానీ ఒకటి ఏంటంటే భీమిలి సభ జరిగింది, 34 నియోజకవర్గాలకు 54 నియోజకవర్గాలకు సంబంధించిన సభ. నియోజకవర్గానికి 2000 వెళ్ళినా కూడా 1,00,000 దాటుతారు కదా, ఆ 1,00,000 రాలేదు కదా భీమిల్లో. అదేవిధంగా రాప్తాడు సభ జరిగింది. ఎన్ని జిల్లాలకి? ప్రకాశం జిల్లాకి, నెల్లూరు జిల్లాకి, 4 రాయలసీమ జిల్లాకి, 6 జిల్లాలకి. 6 జిల్లాల్లో ఎన్ని నియోజకవర్గాలు ఉన్నాయి? మోర్ దాన్ 60 నియోజకవర్గాలు ఉన్నాయి. నియోజకవర్గానికి 2000 వేసుకున్నా కూడా 1,20,000 రాలేదు కదా. అది క్రైటీరియా కాదు. ఇక్కడ ఏంటంటే ఆంధ్ర రాష్ట్రంలో ఏదైతే మేము 2022 ఆవిర్భావ సభలో ప్రభుత్వానికి ఏదైతే ఫెసిలిటీస్ ఉన్నాయో ఈ ప్రభుత్వ వ్యతిరేక ఓటుని చీల్చిపోయినట్టయితే ప్రభుత్వం తనకున్నటువంటి కొన్ని సౌలభ్యాల దృష్ట్యా మళ్ళీ అధికారాన్ని క్యాప్చర్ చేస్తుందేమో. ఈ ప్రభుత్వం ఉంటే ఈ రాష్ట్రానికి రాజధాని లేకుండా పోతుంది, ఈ ప్రభుత్వం ఉంటే ఈ రాష్ట్రానికి లైఫ్ అయినటువంటి పోలవరం ప్రాజెక్ట్ అనేది కనుమరుగైపోయింది, ఈ ప్రభుత్వం ఉంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మౌలిక సదుపాయాలన్నీ కూడా మృగ్యమైపోయినాయి, ఈ ప్రభుత్వం ఉంటే యువతకి ఉద్యోగాలు లేవు, ఈ ప్రభుత్వం ఉంటే ఆంధ్ర రాష్ట్రం గంజాయికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మిగిలిపోయింది, ఇత్యాది ఎన్నో సమస్యలతో ఈ రాష్ట్రం అతాకుతలమైనటువంటి పరిస్థితి. ఈ ప్రజలు అనేక రకాలైనటువంటి కేవలం ఒక మేనియాతో, ఒక ఏదంటే తాయిలాలతో మభ్యపెట్టి అధికారాన్ని సాధించాలనే కానీ లేదంటే సంపద సృష్టించి, ఇక్కడ మిత్రులు శ్రీనివాసరెడ్డి గారు చెప్పారు ఏంటంటే మాకన్నా ఎక్కువ వాళ్ళు సంక్షేమ పథకాలు అమలు చెబుతారంటున్నారు, మేం చేస్తేనేమో శ్రీలంక తైవాన్ లాగానే అయిపోతుందని అంటున్నారు, వాళ్ళు ఎక్కువ సంక్షేమ పథకాలు చేస్తే ఇంకా ఎంత దౌర్భాగ్య పరిస్థితి అవుతుందని అని అంటున్నారు. ఇక్కడ అది కాదు, తెలుగుదేశం, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ యొక్క కూటమి యొక్క సంక్షేమ కార్యక్రమాలన్నిటి కూడా అమలు జరపడానికి, ఇంతకన్నా మంచి సంక్షేమ కార్యక్రమాలు కూడా అమలు జరపాలనే ఆలోచన ఏంటంటే సంపదను సృష్టించి అట్ ది సేమ్ టైం ఇక్కడ ఏంటంటే ప్రజలకి సంక్షేమ పథకాలు అందాలి, అదేవిధంగా ప్రభుత్వాలకి సంపదను సృష్టించి ప్రభుత్వం స్థిరమైనటువంటి ప్రభుత్వంగా ఉండాల్సినటువంటి ఆర్థిక స్వావలంబన అనేది ప్రభుత్వాలకి, కుటుంబాలకు ఎట్లా ఉండాలో, వ్యక్తులకు ఎట్లా ఉండాలో ప్రభుత్వాలకు కూడా ఆర్థిక స్వావలంబన అనేటువంటి పరిస్థితి ఉండాలి. దురదృష్టవశాత్తు ఏంటంటే మన ప్రభుత్వం ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం ప్రతి సంవత్సరం కూడా ఆయన ప్రభుత్వం స్టార్ట్ చేసిన కానీ 2019లో ఆయన యొక్క ప్రస్తుత ప్రభుత్వం గురించి దాని గురించి టాపిక్ వచ్చినప్పుడు డెఫినెట్ గా మాట్లాడారు. ఇప్పుడు ఇక్కడ విధి విధానాలు పొత్తులకు సంబంధించి భీమవరం గురించి ఒకసారి మాట్లాడండి. ఖచ్చితంగా పొత్తులు అనేది అదే చెప్తాను. పొత్తులు అనేది ఏంటంటే ఒక్కొక్క రాజకీయ పార్టీకి ఒక్కొక్క పరిస్థితుల దృష్ట్యా వారి యొక్క అంతర్గత వ్యవహారం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యేలు కొంతమందికి ట్రాన్స్ఫర్ ఆర్డర్లు వస్తున్నాయి, కొంతమంది ఊస్టింగ్ ఆర్డర్లు వస్తున్నాయి, అది వాళ్ళ అంతర్గత వ్యవహారం.
అదేంటంటే వాళ్ళకి ఒక సర్వేలను లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి సామాజిక సమీకరణాల దృష్ట్యాను ఇత్యాది వాళ్ళకి Yes, ఏదో ఒక yes, parameters వైసీపీ ప్రకారం వైసీపీ వాళ్ళు గురించి ఎట్లయితే ఓకే అండి, మాట్లాడతారో, జనసేన గురించి అట్లాగే- మాట్లాడదాం. పవన్ కళ్యాణ్ అట్లా- ఢిల్లీ అట్లా- పర్యటన తర్వాత అట్లాగే- ఖరారు అయిపోతుందా, Yes. విధి అట్లాగే- విధానాలు ఏంటి? ఎస్ 100%. అట్లాగే ప్రతిపక్షాలైనటువంటి భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కూడా పొత్తులకి మూడింటి కూడా వడంబడి జరుగుతుంది. ఆ వడంబడి ప్రకారం సీట్లు ఎలకేషన్ ఉంటాయి. ఇప్పుడు మిత్రులు శ్రీనివాస్ గారు చెప్పినట్టు 85-95 సీట్లు ఉంటాయో ఏముంటాయో అనేది అది అధికారంగా రాలేదు. అధికారంగా వచ్చిన తర్వాత వారు కామెంట్ చేస్తే దాన్ని రిసీవ్ చేసుకుందాం, దాని తగ్గ సమాధానం చెప్పడం కూడా మనకి పద్ధతిగా ఉంటుంది తప్పితే ఊహాజనితమైనటువంటి ఆలోచనలతో, ఊహాజనితమైనటువంటి గణాంకాలతో మనం ముందుకు వెళ్ళటం అనేది ఎంత మాత్రం కూడా కరెక్ట్ కాదని నా అభిప్రాయం. పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ వెళ్ళేది కేవలం కూడా బీజేపీతో పొత్తును ఖరారు చేసి రావటాకే. ఆల్మోస్ట్ ఆల్ మాకున్నటువంటి అంతర్గత సమాచారం అది నాయకులు బయట పెట్టాల్సిందే. అంతర్గత సమాచారం భీమవరం గురించి లాస్ట్ టైం ఎలక్షన్స్ లో జరిగింది ఏంటి, ఇప్పుడు జరగబోతుంది ఏంటి అని మీరు అనుకుంటున్నారు? భీమవరం ఎలక్షన్స్ లో లాస్ట్ టైంలో తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా వైఎస్ఆర్సీపీ పార్టీ, జనసేన పార్టీ తరఫున మా నాయకుడు కళ్యాణ్ గారు పోటీ చేశారు. అక్కడ కళ్యాణ్ గారు 2వ స్థానంలో అనఫిషియల్ గా ఏం జరిగింది అనే సంగతి ఇప్పుడు మనం మాట్లాడటం కూడా సభ్యత కాదు. అఫీషియల్ గా 2వ స్థానంలోకి వచ్చారు. ఇప్పుడు ఏంటంటే పొత్తుల దృష్ట్యా రావటం వారు వెళ్ళటం, ఈ రోజున అంజిబాబు గారిని కలవటం, అదే విధంగా తెలుగుదేశం పార్టీ పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షురాలైనటువంటి తోట సీతామహాలక్ష్మి గారిని కలవటం, క్యాండిడేట్ అయిన అంజిబాబు గారిని కలవటం, వారి యొక్క పూర్తి సహాయ సహకారాలని అర్థించడానికో స్వీకరించడానికి వెళ్ళటం. కాబట్టి ఏంటంటే ఈ 2 పార్టీలు పొత్తు వల్ల మారిన రాజకీయ పరిస్థితుల వల్ల భీమవరంలో ఖచ్చితంగా మంచిగా ఉంటుందనేటువంటి ఆశావాహ దృక్పథంతోనే కళ్యాణ్ గారు అక్కడ పోటీ చేస్తారు, మా నాయకుడు అక్కడ పోటీ చేస్తున్నారు. ఢిల్లీ వెళ్తారు. ఢిల్లీ వెళ్ళిన తర్వాత కొన్ని జిల్లాల్లో కొంతమంది నాయకులతో ఇంటరాక్ట్ అవుతారు. పొత్తుని కన్ఫర్మ్ చేసుకొచ్చి ఈ 3 పార్టీల పొత్తుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రస్తుత ప్రభుత్వాన్ని దించడానికి మాత్రం ఏదైతే 2022వ సభ ఇప్పటం ఆవిర్భావ సభలో మా నాయకుడు నిర్విఘ్నంగా ప్రకటించినటువంటి ప్రభుత్వ వ్యతిరేక ఓటుని చీలనీయను, ప్రభుత్వ వ్యతిరేక ఓటుని కన్సాలిడేట్ చేసి ఈ ప్రభుత్వాన్ని మనం దించాల్సిందే. ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు దృష్ట్యా, ఈ రాష్ట్ర యొక్క సర్వతోముఖాభి దృష్ట్యా, భవిష్యత్ తరాల యొక్క శ్రేయస్సు దృష్ట్యా పవన్ కళ్యాణ్ బహిరంగంగానే మాట్లాడిన సందర్భాన్ని కూడా మనం చూసాం. ఒంటరిగా వెళ్తే వీర మరణం తప్ప విజయం అయితే సాధించలేదు, డెఫినెట్ గా కలిసి వెళ్తామని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్పారు. ఓకే, శ్రీనివాస్ రెడ్డి గారు మీరు చెప్పండి, అంటే అఫీషియల్ పొత్తులు పెట్టుకుంటాం మేము, వైసీపీ లాగా అనఫీషియల్ పొత్తులు అయితే పెట్టుకోము, 5 years నుంచి అనఫీషియల్ పొత్తులోనే ఉంది వైసీపీ, అండ్ వైసీపీతో కలిసి వెళ్ళడానికి ఏ రాజకీయ పార్టీ కూడా రెడీగా ఉండదు, మేము పొత్తులు పెట్టుకుంటే ఏంటి ప్రాబ్లం? ఇప్పుడు అనఫిషియల్ గా పొత్తు పెట్టుకున్నటువంటి పార్టీ అంటున్నారు, మీరు విమర్శిస్తా ఉన్నారు. అనఫిషియల్ గా పొత్తు పెట్టుకునే పార్టీ ఇప్పుడు పెట్టుకున్నటువంటి పార్టీ రేపు పెట్టుకోదా? రేపేం తేడా వస్తుంది? అనఫిషియల్ గా పొత్తు పెట్టుకుంది బీజేపీ వైసీపీతో కలిసి బీజేపీ వాళ్ళ బలహీనత ఏంటో కనపడుతుంది. శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం చెప్పండి, మీరే చెప్పండి. ఒక్క నిమిషం శ్రీనివాస్ గారు, పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో నంబర్కి ప్రాధాన్యం ఉంది కాబట్టి మీరు అన్నది ఆశ్చర్యం, మీరు అందరూ ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. మీరు అందరూ ఎందుకంటే సంఖ్యాబలం ఏది ఇప్పుడు వారు మాట్లాడిన దాన్ని బట్టి, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన దాన్ని బట్టి వారు అలా మాట్లాడుతూ ఉంటే చాలమ్మా వైఎస్ఆర్సీపీ ఆకాశం అంత ఎదుగుతా ఉంటుంది. కులాల పేరు మాట్లాడను అంటూనే కులాలు తప్ప రెండో విషయం మాట్లాడాల. ఆయన మాట్లాడుతున్నంతసేపు ఆ కులం ఈ కులం, జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా చెప్తే జనరలైజ్ చేసి నా ఎస్సీలు నా బీసీలు అంటారు తప్ప ప్రతి కులాన్ని ప్రస్తావించి స్పృశించి టచ్ చేసి అది ఇదేని వాళ్ళని వీళ్ళని రెచ్చగొట్టేటటువంటి మాటలు ఆయన నోటి వెంట ఏ రోజు కూడా రావు. ఈయన ఇంతసేపు మన ముందు మాట్లాడింది మనం చూసాము. అపార్ట్ ఫ్రమ్ దట్ శ్రీనివాస్ రెడ్డి గారు ఇంతకు ముందు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పరా? అదే 1 by 1 చెప్తున్నాను. ఆనంద్ సాగర్ గారు ఏమన్నారంటే అప్పులు అన్నారు.
టీడీపీ సమయంలో ఉన్నటువంటి 159% అప్పులని 58% తగ్గించింది. ఇది ఆర్బీఐ ఇచ్చిన నివేదిక. వైఎస్ఆర్సీపీ వచ్చిన తర్వాత 58% తగ్గించింది. అప్పులు చేసి మేము సంక్షేమం ఇవ్వట్లా. ఎందుకంటే వాళ్లే చెప్పారు సంపద సృష్టించి ఇస్తామని చెప్పేసి మరొక వైపు వెంకటేశ్వరరావు గారు చెప్తున్నారు. వాళ్ళు సృష్టించిన జనసేన టీడీపీ ప్రభుత్వాలు సంయుక్తంగా గెలిచి వాళ్ళు సృష్టించిన సంపద ఏంటో కేవలం ఖజానాలో 100 కోట్లు మాత్రమే మిగిలి ఉన్నాయని చెప్పేసి గెజెట్ లాగా చెప్పబడేటటువంటి ఈనాడు కూడా రాసినటువంటి సంగతి మనందరికీ తెలిసిందే. అప్పుడు సృష్టించినటువంటి డబ్బులు ఇప్పుడు కొత్తగా ఎక్కడి నుంచి సృష్టించారు అనేది వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నా. ఇక కేసులు అన్నారు. కేసులు అనేది పాడిందే పాడరా ఏదో సామెత ఉంటది. అట్లాగే 53 రోజులు జైల్లో ఉన్నటువంటి వీళ్ళకి ఎవరిని కలిసిన తర్వాత బెయిల్ వచ్చిందమ్మా? ఎవరు కలిశారు? లోకేష్ బాయ్ ఎవరిని కలిశారు? ఎవరిని కలిసిన తర్వాత బెయిల్ వచ్చింది? ఎవరు కేసుల కోసం ఊడిగం చేస్తున్నారు? ఎవరు కేసులకు భయపడి వాళ్ళతో పొత్తు కోరుకుంటున్నారు అనేది కూడా ప్రజలు నిర్ణయిస్తారు. అంటే ఇక్కడ బీజేపీని పొలిటికల్ గా కంటే కూడా పొలిటికల్ బెనిఫిట్స్ కంటే కూడా ఈ కేసెస్ కోసమే పొలిటికల్ పార్టీస్ అన్ని కూడా బీజేపీతోని పొత్తుకు సిద్ధంగా మారుతున్నాయి. మాకైతే కేసులతో సంబంధం లేదు. కేసులు అనేవి బ్రహ్మాండంగా ఎదుర్కొంటూనే ఉన్నాం మేము. వాళ్ళు అన్నప్పుడు ప్రత్యక్షంగా అందరూ చూసాం కదా. ఇఫ్ దట్ ఈస్ ద కేస్ అంటే బీజేపీ స్ట్రాటజీ ఏంటి? ఇక్కడ బీజేపీ స్ట్రాటజీ ఏంటి? బెయిల్ రాలేదు కదా. ఆ సమావేశం జరిగేంత వరకు బెయిల్ రాని మాట నిజమా కాదా? ఓకే, స్టేట్ వైజ్ చూస్తే బీజేపీ స్ట్రాటజీ ఏమై ఉంటుంది అని సామాన్యులకు అందరికి కూడా వచ్చే ఒక ప్రశ్న. అంటే అదేనమ్మా. తర్వాత ఒక విషయం మీకు చెప్పాలి. ఏంటంటే వారు వెంకటేశ్వరరావు గారు ఇంకొక మాట అన్నారు. ఎవరు వీళ్ళతో పొత్తు పెట్టుకునే వాళ్ళు లేరు అన్నారు. 2014లో ఆ జవదేకర్ గారు వచ్చింది ముందు మా దగ్గరికి. మేము పొత్తులు పెట్టుకోము, మా విధానాలు వేరు, మీ విధానాలు వేరు అని చెప్పేసి మేము స్పష్టంగా చెప్పి పంపించాం. ఇక మరొక విషయం ఆర్థిక స్వావలంబన అన్నారే. ఆర్థిక స్వావలంబన అనేది ఎంత స్థాయిలో ఉన్నదో ఒకసారి మీరు ఇక్కడ 45 ఏళ్లు నిండినటువంటి మహిళలకు మేము 18,750 రూపాయలు ఇస్తూ ప్రతి సంవత్సరం దాన్ని ఐటీసీ లాంటి సంస్థలతోటి టైఅప్ చేసి 4 లక్షల పైగా కుటీర పరిశ్రమలు పెట్టారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఈ రోజున పార్లమెంట్ లో 18 లక్షల మంది ఆదాయ పన్ను చెల్లించే వాళ్ళుగా కొత్తగా చేరారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో ఉందని చెప్పారు. అదేవిధంగా ఉద్యోగాలు పిఎఫ్ ఖాతాలు 16 లక్షల పిఎఫ్ ఖాతాలు పెరిగినాయి. అభివృద్ధిలో దూసుకుపోతా ఉంటే కనపడదు. మీకు ఇప్పుడు నరసింహకి వాట్సాప్ చేశానమ్మా. వచ్చినటువంటి 56 ఐటీ కంపెనీలు, ఎందుకంటే మీ నెంబర్ నాకు లేక చేయలేదు. నరసింహకి ఇప్పుడే మీ కోఆర్డినేటర్ చేశాను, చూసుకోమనండి. వచ్చిన కంపెనీలన్నీ కూడా వాట్సాప్ చేశాను. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన చేతుల మీదుగా ప్రారంభించినటువంటి ఐటీ కంపెనీలు కావచ్చు, మిగతా కంపెనీలు కావచ్చు, ఆ లిస్టు మొత్తాన్ని కూడా మీకు ఫార్వర్డ్ చేశాను. ఎక్కడైనా సరే ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చంద్రబాబు నాయుడు గారు డబుల్ డిజిట్ జిఎస్డిపి 11% అని అద్భుతంగా చెప్పుకున్నటువంటి ఆ చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు 16.2% జిఎస్డిపి ఉన్న సంగతి తెలియదా? 16.2% అంటే ఆంధ్రప్రదేశ్ వృద్ధిలో ఉన్నట్ట లేనట్ట? ఆంధ్రప్రదేశ్ ఆ రోజు ఉన్నటువంటి 154,000 అంటే శ్రీనివాస్ రెడ్డి గారు క్షేత్రస్థాయిలో మాత్రం వైసీపీకి చాలా వ్యతిరేకత ఉంది. దానికి రీజన్స్ చాలా ఉన్నాయి. కనిపిస్తున్న రోడ్లు అయి ఉండొచ్చు, విధ్వంసం అని అంటున్నారు. ప్రచారం తప్ప లేదు అనేదే సిద్ధం సభల్లో రుజువైంది. సిద్ధం సభల్లో మాకేదో వచ్చారు వారు, మరి అవగాహన నుండి మాట్లాడుతున్నారు లేక మాట్లాడుతున్నారు కానీ అక్కడ 1,00,000 మంది కూడా రాలేదు. భీముల్లో వచ్చింది 3 లక్షలు, ఇక్కడ వచ్చింది దెందులూరులో వచ్చింది 6 లక్షలు, ఇక్కడ వచ్చింది రాప్తాడులో వచ్చింది 12 లక్షలు. మేం కాదు, వాళ్ళ పత్రికలు కూడా విమర్శించలేకపోయినాయి. రాప్తాడు సభ సక్సెస్ అయిన మన వీరు ఆనంద్ సాగర్ గారు కూడా వేరే డిబేట్ లో సక్సెస్ అయిందని మేము కూడా ఒప్పుకుంటాం. ఇట్ట తెప్పించుకున్నారు అట్ట తెప్పించుకున్నారు అని చెప్పారు జనాన్ని. నేనేమంటానంటే ఎవరు తెప్పించుకున్నది ఎవరైనా సరే మొబైలైజ్ చేసుకోవాల్సిందే. కానీ నాయకుడి మీద విశ్వాసం, అభిమానం, నమ్మకం ఉన్నప్పుడు మాత్రమే వస్తారు. ఈ ప్రచారాలను ప్రజలు ఎవరు నమ్మటం లేదు, విష ప్రచారాలను. ఎందుకంటే కళ్ళెదురుగా అభివృద్ధి కనపడుతున్నప్పుడు తప్పుడు ప్రచారాలను నమ్మరు కదా.
బంగారు Right. పోతుంది, వాళ్ళు ఊరక శంకుస్థాపనలు చేశారు, అక్కడ శరవేగంగా పనులు జరుగుతా ఉన్నాయి. రైట్, పనులు ఓకే. జరుగుతుంటే కళ్ళ కనిపిస్తా ఉంటే ఎవరు కాదంటారు? షిప్పింగ్ యార్డ్ లో పనులు జరుగుతా ఉన్నాయి, కనపడతా ఉంది కదా, ఎవరు కాదంటారు? Right, భోగాపురం okay, okay, airport లో okay అండి. శరవేగంగా పనులు జరుగుతా ఉన్నాయి. రైట్, ఆనంద్ సాగర్ గారి దగ్గరికి వెళ్దాం. ఆనంద్ సాగర్ గారు, చెప్పండి. ఆనంద్ సాగర్ గారు మాట్లాడంటే టీడీపీ ఏం చేస్తుందంటే ఇప్పటికే అప్పులు ఉన్నాయని చెప్తున్న టీడీపీ ఏం హామీలు ఇవ్వబోతోంది, ఏం హామీలు ఇస్తూ ప్రజల్లోకి వెళ్ళబోతోంది, విధి విధానాలు ఏంటి? ఆల్రెడీ మేము 6 ప్యాక్ రిలీజ్ చేశాం మేడం. 6 పథకాలతో సూపర్ 6 అనే ఒక హామీ పత్రం, అంటే మినీ మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది. అది ప్రజల్లో ఉంది, విపరీతమైనటువంటి ప్రజాదరణ పొందింది కూడా. గతంలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి నవరత్నాలు గోడ కొట్టిన 9 పిడకల్లాగా ఉన్నాయి, కాగితపు పడవల్లాగా అవి కొట్టుకుపోయినాయి, ఎక్కడ కనిపించట్లేదు. నేను హాఫ్ పేజీ మేనిఫెస్టో ఇస్తాను ప్రతి ఆఫీసర్ చేతిలో, ప్రతి పౌరుడి చేతిలో, ప్రతి ఆఫీసులో, ఇంటిలో, గడపలో, తలుపులో ఉంటుందని చెప్పాడు. ఎక్కడుంది హాఫ్ పేజీ? ఎక్కడుంది? చంద్రబాబు నాయుడు గారు కేజీల కొద్దీ మేనిఫెస్టో ఇస్తాడని చెప్పారు. సరే, మా కేజీల కొద్దీ మేనిఫెస్టో మీరు ఎలక్షన్ వెబ్సైట్ లో చూడండి, మా వెబ్సైట్ లో చూడండి, కనిపిస్తారు. ఇప్పుడు శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడినటువంటి ఈ మాటలు ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారు కానీ, ఆయన మంత్రులు కానీ, లేకపోతే ఆయనకు ఉన్నటువంటి గ్రేట్ సలహాదారులు కానీ, శాసనసభ్యులు కానీ, పార్లమెంటు సభ్యులు కానీ ఒక్క పత్రికా సమావేశం పెట్టి, లేకపోతే ఆ సంబంధిత శాఖ మంత్రి ఆ శాఖ సమీక్ష సమావేశం పెట్టి, ఇన్ని కంపెనీలు వచ్చాయి, అన్ని కంపెనీలు వచ్చాయి, ఎంత గ్రోత్ ఉంది, అంత గ్రోత్ ఉంది, ఈ అప్పు లేదు, ఆ అప్పు లేదనే మాట ఎప్పుడైనా ఎక్కడైనా మనం చూసామో ఈ 5 ఏళ్లలో అని అడుగుతున్నాం. సాక్షాత్తు ఐటీ మినిస్టర్ ఏం చెప్పాడు? కోడి గుడ్డు పెడుతుంది, అది పొదుగుతుంది, పిల్ల బయటకు వస్తుంది, అప్పడాల కంపెనీ తెచ్చాం, జంతికల కంపెనీ తెచ్చాం, చెకోడీల కంపెనీలు తెచ్చాం. ఇవి ఆయన చెప్పినటువంటి కంపెనీల పేర్లు. మరి ఈయన చెప్తున్నటువంటి కంపెనీలు ఏమో వేరుగా ఉన్నాయి, శ్రీనివాసరెడ్డి గారు. కాబట్టి మేము ఎవరి దగ్గరికి వెళ్ళి కలిస్తే, లోకేష్ కలిస్తే బాబు గారికి బెయిల్ వచ్చిందో అనేది మీరు చెప్తున్నారు. మరి మీరు 16.5 నెలలు జైల్లో ఉన్నప్పుడు మీ భారతిరెడ్డి గారు, మీ విజయమ్మ గారు ఎవరి దగ్గరికి వెళ్ళి, ఢిల్లీ ఎన్నిసార్లు వెళ్ళి ఎవరిని కలిస్తే మీకు బెయిల్ వచ్చిందో మీరు చెప్పాలి. మీరైనా మేమైనా ఈ మాట మాట్లాడడం అయితే మాత్రం తప్పు, నేరం కూడా. ఎందుకంటే కోర్టులు ఉన్నాయి. అది మన ఇద్దరి మధ్య అడ్వకేట్ ఉన్నారు, నేను కూడా అడ్వకేట్ని. ఇది మనం న్యాయ వ్యవస్థని కించపరిచేలాగా దయచేసి మీరు నేను కూడా మాట్లాడారు. వైసీపీని అనరు, వాళ్ళు టీడీపీని అనొద్దు, అంతే అంటారు ఈ పాయింట్ లో. ఇకపోతే నేను మాట్లాడేది ఈ వైసీపీ సభల కంటే మా సభలోకి జనం స్వచ్ఛందంగా వస్తున్నారు. వైసీపీ సభలు కూడా సక్సెస్ అవుతున్నాయి. ఇప్పటికీ నేను కట్టుబడి ఉన్న మాటకి, వాళ్ళ సభలు సక్సెస్ అవుతున్నాయి, కానీ వాలంటీర్లు తీసుకొచ్చిన జనాలతో సక్సెస్ అవుతున్నాయి, కలెక్టెడ్ క్రౌడ్స్ తో సక్సెస్ అవుతుంది. ఎవరికి ఎంత ఖర్చు అవుతుందో సభలకి మీరు చర్చకి సిద్ధమైతే మరో డిబేట్ లో మేము కూడా రెడీగా ఉన్నాం. మీ సభలకు ఖర్చు ఎంత, మా సభలకు ఖర్చు ఎంత, మీకు ఎక్కడి నుంచి బస్సులు వస్తున్నాయి, ఎక్కడి నుంచి మీకు జనం వస్తున్నారు, ఏ విధంగా వస్తున్నారు, అవన్నీ చర్చిద్దామంటే ఓకే, మేము రెడీగా ఉన్నాం. అంతేగాని అప్పుల గురించి మీరు ఇవాళ ఒక కలెక్టర్ ఆఫీస్ తాకట్టు పెట్టారు, ఒక ఎంఆర్ఓ ఆఫీస్ తాకట్టు పెట్టారు, ఒక రైతు బజార్ తాకట్టు పెట్టారు. ఆనంద్ సాగర్ ఈ పాయింట్ దగ్గర అప్పులు ఉన్నాయని ప్రొజెక్ట్ చేస్తున్న సందర్భంలో అష్యూరెన్స్ జనాలకి ఎకనామికల్ గా ఇవి కూడా చేస్తాం మేము, దాని ద్వారా వచ్చే లబ్ధితోని మీకు పథకాలు అలా కాదండి. ఇప్పటి వరకు ఒక ముఖ్యమంత్రిగా 5 ఏళ్లు పూర్తిగా వస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా ఒక స్టేట్ వైడ్ గా కూర్చుని, ఆయన ఆఫీసులో కూర్చుని స్టేట్ యొక్క ఆర్థిక స్థితిగతుల పైన, లేకపోతే ఆదాయ వనరుల పైన, అభివృద్ధి పైన, ఆయన చేపట్టిన పూర్తి చేసిన పనుల పైన ఎప్పుడైనా ఒక్క సమావేశం నిర్వహించారని నేను సూటిగా మీ ద్వారా శ్రీనివాసరెడ్డి గారిని ప్రశ్నిస్తా ఉన్నా. ఎప్పుడైనా ఒక్క సమావేశం, నిర్వహించలేదని మీరు అంటారు. ఆఖరికి ఆయన బటన్ నొక్కడానికి వెళ్లే ఆ బహిరంగ సభకు కూడా ఆయన ఎలాగెళ్తాడో మీకు తెలుసు. 10 కిలోమీటర్లు హెలికాప్టర్లో వెళ్తాడు, పరదాలు కట్టుకుంటాడు, బారికేట్లు కడతాడు, పోలీసులు ఉంటారు, పహారా ఉంటది. ఓకే, అక్కడైనా తెలుగుదేశాన్ని తిడతాడు, పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ళ గురించి మాట్లాడతారు, లేకపోతే చంద్రబాబు నాయుడు గారిని రకరకాలుగా దూషిస్తారు, లోకేష్ గారు బాడీ లాంగ్వేజ్ గురించి మాట్లాడతారు తప్ప రాష్ట్ర అభివృద్ధి గురించి, యువత భవిష్యత్తు గురించి, రాష్ట్ర ఆదాయ వనరుల గురించి, రాజధాని గురించి, ఎప్పుడైనా పరిపాలనా సంబంధమైనటువంటి వ్యవహారాల గురించి ముఖ్యమంత్రి గారు మాట్లాడారా అని
దయచేసి చెప్పమని కోరుతాం. రైట్ శ్రీనివాస్ రెడ్డి గారు. మా సుమిత్ర గారు, ఇక్కడ వారు ఆనంద్ సాగర్ గారు కానివ్వండి, నేను కానివ్వండి, ఎవరైనా సరే ఉమ్, అన్ని పత్రికలు చూడాల. నేనేమి కొత్తగా చెప్పిన ఇన్ఫర్మేషన్ కాదు ఇదంతా. మా ముఖ్యమంత్రి గారు నోటి వెంట మా ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి వివరాలనే నేను నాకు సంబంధించినటువంటి పత్రికలు, ఎందుకంటే వాళ్ళు ఎటు వెయ్యరు ముఖ్యమంత్రి గారి వివరాలు. ముఖ్యమంత్రి గారికి వ్యతిరేకంగా ఏదన్నా వార్త రాయమంటే రాస్తారు, కానీ ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి వివరణల్ని, ముఖ్యమంత్రి గారు ప్రారంభించినటువంటి కంపెనీల గురించి, ఫ్యాక్టరీల గురించి వాళ్ళు పొరపాటును కూడా రాయరు. మరి వారు ఆనంద్ సాగర్ గారు కూడా కేవలం మరి ఆ 2 పత్రికలను చదువుతారేమో, వాటిలో ఎప్పుడు కనపడలేదు కాబట్టి ఆయన కూడా నేను పూర్తిగా తప్పు పట్టను. ఈ వివరాలన్నీ మేము మొదటి నుంచి చెప్తున్నవే. మా ప్రతి మంత్రివర్గ సమావేశం అయిపోయిన వెంటనే మేము వివరాలని క్యాలిక్యులేటెడ్ రైట్. ఏమి కొత్తగా నేను సృష్టించి చెప్పినటువంటి అంశాలు కానే కాదు. రైట్. ఓకే, వెంకటేశ్వరరావు గారు. వెంకటేశ్వరరావు గారి దగ్గరికి వెళ్దాం. 18 లక్షల ఆదాయ పన్నుదారులు పెరిగారనే మాట పార్లమెంట్ లో చెప్పారు. మొన్ననే yes, చెప్పింది, yes. ఈ నెలలోనే చెప్పింది. ఎస్, ఓకే. వెంకటేశ్వరరావు గారు మీరు చెప్పండి. అంటే ఇంతకు ముందు పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలకు శ్రీనివాస్ రెడ్డి గారు అన్న కౌంటర్ ఏంటి అంటే, కులం గురించి మాట్లాడను అని అనుకుంటూనే కులం గురించి మాట్లాడుతూ ఉంటారు పవన్ కళ్యాణ్ అని. వెంకటేశ్వరరావు గారు. ఒకటమ్మా, ఓకే, వినపడుతుందమ్మా? వినపడుతుంది, చెప్పండి. హలో, వినపడుతుందమ్మా? యా, క్లియర్ అండి, మాట్లాడండి. ఇప్పుడు ఓకే, పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు మాట్లాడినా లేదు గతంలో మాట్లాడినా మా యొక్క పార్టీ యొక్క మొదటి సిద్ధాంతం, ప్రాథమిక సిద్ధాంతంలో మొట్టమొదటి సిద్ధాంతం కులాలను కలిపే ఆలోచన విధానం అనేది మా పార్టీ యొక్క ప్రథమ సిద్ధాంతం. మా ప్రథమ సిద్ధాంతాన్ని గురించి మాట్లాడుతూ సోషల్ ఇంజనీరింగ్ గురించి మాట్లాడే ప్రయత్నం పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ కూడా చేసేటువంటిదే. దాన్ని కులాల రూపంలో మాట్లాడుతున్నారనే మాట ఏదైతే ఉందో అది మాత్రం నేను తీవ్రంగా ఖండిస్తున్నా. ఎందుచేతనంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత ప్రభుత్వాలు, తెలుగుదేశం అనండి, కాంగ్రెస్ ప్రభుత్వం అనండి, మైనార్టీల సంక్షేమానికి ఒకసారి బోర్డు, బీసీ కార్పొరేషను, ఎస్సీ కార్పొరేషన్ అని ఏదైతే ఆయా కులాలలో, సమాజంలో ఆయా కులాలలో వెనుకబడి ఉన్నానో వాళ్ళని మిగతా అభివృద్ధి చెందినటువంటి వర్గాలతో ఇన్పార్ తీసుకురావాలనేటువంటి రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా ఎస్సీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్, మైనార్టీ వెల్ఫేర్ కార్పొరేషన్ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. కానీ దురదృష్టవశాత్తు ఈ గవర్నమెంట్ ఎందుకు చేస్తుందంటే కులాల గురించి మరి వారు ఇస్తారు కాబట్టి ఖచ్చితంగా మాట్లాడారు. ఈ గవర్నమెంట్లో 56 కుల కార్పొరేషన్లు, ఇది ఎంతవరకు అంటే ఇట్స్ నథింగ్ బట్ ఆ కులాలన్నీ భావోద్రేకాలను రెచ్చగొట్టి పబ్బం గడుపుకునేటువంటి కార్యక్రమం తప్ప, ఆ కులాలకి కార్పొరేషన్లు మీరు నియమించారు. ఆ కులాల కార్పొరేషన్లకి నియమించినటువంటి చైర్మన్లకి కూర్చుంటా కుర్చీ ఉందా? ఏమన్నా అధికారాన్ని చెలాయించడానికి అధికారాలు ఉన్నాయా? ఒక్కసారి మన మనస్ఫూర్తిగా చిత్తశుద్ధితో ఆలోచిద్దాం. ఏ విధమైనటువంటి అధికారాలు లేకుండా, కూర్చుంటా కుర్చీలు లేకుండా, సొంత కార్ల మీద ఎర్రబొగ్గలు పెట్టుకుంటాకి, సొంత కార్ల మీద రాసుకుంటాకు తప్పితే వారికి ఏమైనా నిధులు విధులు ఏమైనా ఉన్నాయా? కాబట్టి ఏంటంటే ఆ విధంగా కులాల మధ్యన, ప్రాంతాల మధ్యన భావోద్వేగాలు రెచ్చగొట్టి దాన్ని క్యాష్ చేసుకోవాలనేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి అధికార పార్టీ ఇతరుల మీద బురద చల్లటం అనేది సర్వసాధారణమైనటువంటి విషయం. ఏదైతే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారో, పవన్ కళ్యాణ్ గారు గ్రౌండ్ రియాలిటీలో ఉన్నటువంటి పరిస్థితి గురించి ఏదైతే వారు ఖచ్చితంగా చెప్పారు, అమలాపురంలో సెట్టిమల్జికి కాపులకు పడదు, కృష్ణా జిల్లాలో కమ్మవారికి కాపులకు పడదు, భీమవరంలో క్షత్రియులు కాపులకు పడదు, ఇవన్నిటి కూడా గత కాలం నుంచి ఒక మనస్సుల్లో నిగూఢమైనటువంటి ఒక ఫ్యూడలిస్టిక్ భావాలన్నీ, కులతత్వ భావాలన్నీ, సంకుచిత భావాలన్నీ, ఇలాంటి భావాలన్నీ ఉన్నాయి. ఈ భావాలు క్యాష్ చేసుకోవాలని వైఎస్ఆర్సీపీ ప్రయత్నం చేస్తుంటే ఇలాంటి భావాలు ఉండొద్దు, ఈ కులాలన్నీ కూడా సమానమైన, ఈ కులాలన్నిటికి కూడా కులాల్లో పేదవాళ్ళు ఉన్నారు, ధనికులు ఉన్నారు, వాళ్ళని వీళ్ళని సమన్యాయం చేయాలి. ఏదైతే వెనుకబడిన వర్గాలకి కేవలం రాజకీయ అధికారం ఇవ్వటం అంటే పదవులు ఇవ్వటం కాదు, వాళ్ళ సాధికారత,
ఆయన ఏమన్నాడు, ఒక వెనుకబడిన కులంలో ఒక వ్యక్తికి పదవి వచ్చినంత మాత్రం ఆ కులం సాధికారత సాధించాలి. రైట్. కాబట్టి ఏంటంటే కులం మొత్తానికి కూడా సాధికారత సాధించాలి, ఎంపవర్మెంట్ ఇవ్వాలనేటువంటి ఆలోచన వారి ప్రసంగంలో సోషల్ చాలా ఇంజనీరింగ్ స్పష్టంగా లో కనపడింది. జనసేన వాళ్ళు కనపడింది. సక్సెస్ గతంలో కూడా అవుతుంది, ఉన్నాయి. సోషల్ ఆయన ఇంజనీరింగ్ ఏంటంటే అని చెప్తున్న yes, పదానికి ఆయన- జనసేన సక్సెస్ అవుతుంది అని అనుకుంటున్నారా? సోషల్ ఇంజనీరింగ్ అనే పదాన్ని సక్సెస్ చేస్తుందా జనసేన? సోషల్ ఇంజనీరింగ్ సోషల్ ఇంజనీరింగ్ పొలిటికల్ సిస్టంలో సోషల్ ఇంజనీరింగ్ ద్వారా కేవలం రాజకీయాల్లో లబ్ధి పొందటమే కాదు మా యొక్క ఆలోచన. ఆయన యొక్క మాటలు మా నాయకుడు కళ్యాణ్ గారి మాటలో చాలా స్పష్టంగా ఉంది. సోషల్ ఇంజనీరింగ్ ద్వారా, ఈ క్యాస్ట్ ఈక్వేషన్స్ ద్వారా కేవలం రాజకీయ లబ్ధి పొందటమే కాదు, ఈ సోషల్ ఇంజనీరింగ్ ద్వారా ఏదైతే ఈ రోజున సాధికారతకి దూరంగా ఉన్నటువంటి కులాలకి వాటికి ఎంపవర్మెంట్ ఇవ్వాలి. లేదు, ఒక కులంలో ఒక నాయకుడు డెవలప్ అయినంత మాత్రం ఆ కులం మొత్తం డెవలప్ అయ్యేది కాదు, ఆ కులంలో ఉన్నటువంటి అందరికి కూడా ఈ సాధికారత సాధించాలనేటువంటి ఈ తపన కనుక ఖచ్చితంగా ప్రజల్లోకి వెళ్తే, ఈ యొక్క ఆలోచన మేము గ్రౌండ్ లెవెల్లో మా నాయకుడు అది తీసుకోగలిగితే ఖచ్చితంగా కూడా మేము ఎన్నికల్లో సాధించగలుగుతాం. తద్వారా మా యొక్క అడుగులు ఉంటాయి. మా యొక్క సిద్ధాంతం కూడా అదే, కులాలను కలిపే ఆలోచన విధానం యొక్క స్ఫూర్తి ఆ యొక్క రైట్. ఓకే అండి, శ్రీనివాస్ రెడ్డి గారు మా నాయకుడు ఏదైతే లెటర్ అండ్ స్పిరిట్. రైట్. ఓకే అండి వెంకటేశ్వరరావు, శ్రీనివాస్ రెడ్డి గారు మీరు కన్క్లూడ్ చేయండి. అంటే వ్యూహాలు, అంటే వైసీపీ అగ్రనేతలు నిలబడే చోట టీడీపీ బలమైన అభ్యర్థుల్ని నిలబెట్టే వ్యూహాల్లో ఉంది. అన్ని పార్టీలు కూడా కలిసి వస్తున్నాయి. వైసీపీ ఎలా ఎదుర్కోబోతుంది? కన్క్లూడ్ చేయండి. మాటలకి చేతలకి తేడాలు మేము ఏదైనా చేతల్లో చూపిస్తామమ్మా. నరసరావుపేట నియోజకవర్గంలో ఒక కమ్మ సామాజిక వర్గాన్ని తీసేసి యాదవ కులానికి అక్కడ ఇచ్చాం. కందుకూరులో రెడ్డి సామాజిక వర్గాన్ని తీసేసి యాదవ కులానికి అక్కడ ఇచ్చాం. కనిగిరిలో రెడ్డి కులాన్ని తీసేసి యాదవ కులానికి అక్కడ ఇచ్చాం. ఊరక వీళ్ళు మాటలు చెప్తారు. వీళ్ళు విశాఖపట్నంలో 4 సీట్లు ప్రకటించాడు పవన్ కళ్యాణ్ గారు. ఏ కులాన్ని ప్రకటించారమ్మా? 4 సీట్లు ఒకే కులానికి సంబంధించినటువంటి వాళ్ళకి ప్రకటించారు. ఎవరు కులాలకు ప్రాధాన్యత ఇస్తారు, ఎవరు ఏ కులాలని ఎవరు ఆదరిస్తారు అనేది ప్రాక్టికల్ గా వాస్తవంగా అర్థమైపోద్ది ప్రజలకు. అర్థం అల్టిమేట్ గా పబ్లిక్ అనేవాళ్ళు ప్రజలు చాలా విజ్ఞులు. మనందరికన్నా కూడా పబ్లిక్ అవేర్నెస్ ఎక్కువగా ఉంటుంది, చాలా జాగ్రత్తగా ఉంటారు, వాళ్ళు చాలా సున్నితంగా ఉంటారు, చాలా తెలివిగా ఉంటారు. మనం చెప్పే మాటలు వాళ్ళు నమ్ముతారు అనుకుంటే, అయినా కానీ పవన్ కళ్యాణ్ గారు సాధించేదేం లేదు అంటున్నాను. ఆయన ఏదో ఒక 25 సీట్లు అడుగుతాడు. ఆ 25లో సరే రిజర్వేషన్లు పోనిచ్చి ఒక 20 సీట్లు కాపు కులస్తులకు ఇప్పించుకోగలిగినా కానీ ఆయన ప్రస్తావించిన కులం గురించే నేను మాట్లాడుతున్నా. మా పార్టీ 35 మంది కాపులకి సీట్లు ఇచ్చి 33 మందిని మనం గెలిపించుకున్నాం. ఈసారి కాపులకి 36 సీట్లు ఇస్తున్నాం. ఎవరు సోషల్ ఇంజనీర్? జగన్మోహన్ రెడ్డి గారిని మించిన సోషల్ ఇంజనీర్ ఎవరన్నా ఉన్నారని అనుకుంటే అది పొరపాటు. రైట్. ఓకే అండి శ్రీనివాస్ రెడ్డి గారు. ఆనంద్ సాగర్ గారు మీరు కూడా కన్క్లూడ్ చేయండి. కులాలు ప్రస్తావన వచ్చింది కాబట్టి కులాలకు సంబంధించి కన్క్లూజన్ వద్దండి, అది జస్ట్ వన్ ఆఫ్ ద టాపిక్ గా పవన్ కళ్యాణ్ మాట్లాడిన దానికి సంబంధించి అది మాట్లాడడం జరిగింది. ద పార్టీ అంటే టీడీపీకి పొత్తులకు సంబంధించి మీ తరపు నుంచి ఒక కన్క్లూడింగ్ పాయింట్ ఒకటి ఇచ్చేయండి. కంక్లూజన్ ఏమో లేదండి. బీజేపీ, జనసేన, తెలుగుదేశం కలిసి పోటీ చేయబోతున్నాం. ఈ దుర్మార్గపు ప్రభుత్వాన్ని ఇంటికి పంపించబోతున్నాం. రాష్ట్రానికి పట్టిన ఏదైతే పీడా దరిద్రం ఉందో దాన్ని మేము పారదోలగలుగుతున్నాం. మళ్ళీ రాష్ట్రంలో పూర్వపు పరిస్థితి అంటే స్వేచ్ఛగా ప్రతి పౌరుడు ఒక వృత్తో, వ్యవసాయము, వ్యాపారము, ఉద్యోగము చేసుకునే ఒక భావితరాలకు ఒక హామీ ఇచ్చే, షూరిటీ ఇచ్చే ప్రభుత్వం తీసుకురాగలుగుతారు రేపొద్దున్న మేము. రేపు ఈ పొత్తు మరో పొద్దు పొడుగు. రైట్. ఈ తరం గుర్తు తెలుగుదేశం, జనసేన, బీజేపీ. వైసీపీ అనే చాప్టరు, వైసీపీ అనే దుకాణం బంద్ కాబోతుంది. ఇది ప్రజా నిర్ణయం, ప్రజా కోర్టులో తేలబోయే అంశం. మేము ప్రజా కోర్టులోనే మా ఛార్జ్ షీట్ వేస్తున్నాం.
ప్రజల తీర్పు మాకు అనుకూలంగా సూపర్ డూపర్ హిట్ గా రాబోతుంది. రైట్, వెంకటేశ్వరరావు గారు కన్క్లూడ్ చేయండి. ఒకటమ్మా, అన్ని విధాలుగా కూడా భ్రష్టు పట్టిపోయినటువంటి ఈ రాష్ట్రాన్ని, పతనావస్థకు చేరినటువంటి వ్యవస్థల్ని బాగు చేయటానికి, భవిష్యత్ తరాల యొక్క భావితరాల భవిష్యత్తు కోసం ఈ రాష్ట్రంలో జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ డబుల్ ఇంజిన్ సర్కారు ఏర్పాటు చేసి తద్వారా ఈ ప్రభుత్వంలో కూలిపోయినటువంటి మౌలిక వసతుల్ని, అదేవిధంగా పతనమైనటువంటి వ్యవస్థల్ని సరైనటువంటి దారిలో పెట్టడానికి, ప్రజల యొక్క భావితరాల భవిష్యత్తుకి ఖచ్చితంగా జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం 2 నెలల్లో రాబోతుంది. ఏదైతే ఈ రోజున ఎంతో అప్రహతితమైనటువంటి అధికారాన్ని 151 మంది శాసనసభ్యుల్ని 51% ఓట్లను ఇచ్చినటువంటి ప్రజా తీర్పుని కాలరాసి రైట్ అధికారం అనే మదంతో రైట్, ఓకే పరిపాలన అండి. సాగించి అసమర్థమైనటువంటి రాజధాని లేని, పోలవరం లేని, రైట్, ఓకే అండి వెంకటేశ్వరరావు గారు. మద్యపానం. ఓకే అండి వెంకటేశ్వరరావు గారు, థ్యాంక్ యూ అండి. ఆనంద్ సాగర్ గారు థ్యాంక్ యూ అండి. శ్రీనివాస్ రెడ్డి గారు థ్యాంక్ యూ అండి. ఈ డిబేట్లో పార్టిసిపేట్ చేసి మీ వర్షన్స్ని తెలియజేసినందుకు. మొత్తానికి వైసీపీ అయితే సింహం సింగిల్గా వస్తుంది. వైనాట్ 175 పై కట్టుబడి ఉన్నామని చెప్తున్నారు. పొత్తులు పెట్టుకుంటాం, ఎలాగైనా జగన్ని దింపుతామంటూ కూడా పార్టీలు చెప్తున్నాయి. మరి ప్రజల యాక్సెప్టెన్సీ ఎవరి వైపు ఉంటుంది అనేది రానున్న రోజుల్లో తేలిపోతుంది. ఇది వాటి మీడియా డిబేట్ న్యూస్ అప్డేట్స్ కమింగ్ అప్. స్టే ట్యూన్డ్.